Maturdevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EBSET students. Today's session వచ్చేసి తెలంగాణ ఎబ్సెట్ కౌన్సిలింగ్ గురించి, తెలంగాణ ఎబ్సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి రేపటి నుండి అంటే 19th నుంచి మనకు స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, మార్క్ అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఒక వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు సీట్లు బీటెక్లో సీట్లు 15,000 వరకు వస్తున్నాయి. నో డౌట్ పర్మిషన్ ఇచ్చారు, మనకు ఏఐసిటి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఓకేనా, 15,000 వరకు సీట్లు వస్తున్నాయి. అంటే మీ ర్యాంక్ కొంచెం పెద్దగా ఉన్నా సరే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంకా బెటర్ కాలేజే వస్తుంది మీకు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిస్తే. సో ఈరోజు ఈ వీడియోలో అది చెప్పబోతున్నాను. సిఎస్సి రిలేటెడ్ సీట్లు కూడా పెరగబోతున్నాయి. 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా టాప్ 10 కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి కాలేజ్లో టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. తర్వాత ఇలాంటి తప్పులు చేయకూడదు. కొన్ని పాయింట్స్ చెప్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చూడండి, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ ర్యాంక్ 12,000 13,000 ఉంటే చాలామంది రాంగ్గా డివియేట్ అవుతారు. కొన్ని కాలేజీలు పెడతారు వాళ్ళకి కావాల్సినవి సెలెక్టెడ్గా. చాలా తక్కువ కాలేజీలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకవేళ బై మిస్టేక్ ఫస్ట్ రౌండ్లో రాలేదనుకోండి, ఇక మీకు మంచి కాలేజీల సీటు ఉండదు. ఎందుకని అంటే మీరు తక్కువ కాలేజీలు పెట్టి ఉంటారు, మీకన్నా ర్యాంక్ పెద్ద వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలేజీలు పెట్టి ఉంటారు కదా. సో వాళ్ళకి వెళ్ళిపోతుంది, మంచి మంచి కాలేజీలన్నీ వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు సెకండ్ రౌండ్లో మంచి కాలేజీలో సీట్లు మిగలవు అసలు. అందుకని మీకు నష్టం జరుగుతుంది. ఈ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను పాయింట్ వైజ్గా చెప్తాను ఇక్కడ క్లియర్గా. మనకు కొత్తగా 15,000 సీట్లు వస్తున్నాయి, 15,000 బీటెక్ సీట్లు వస్తున్నాయి. ఓకేనా, అయితే ఇక్కడ సెకండ్ రౌండ్కి వస్తాయి, అవి ఫస్ట్ రౌండ్కి రాకపోవచ్చు. ఓకేనా, సెకండ్ రౌండ్కి వస్తాయి. ఎందుకో రీజన్ కూడా చెప్తాను. సెకండ్ రౌండ్కి మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇది ఈసారే జరుగుతుందా సార్, లాస్ట్ ఇయర్ కూడా జరిగిందా అంటే లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 7,000 పైన సీట్లు సెకండ్ రౌండ్లో కొత్తగా యాడ్ అయినాయి అనమాట, 7,000 పైన సీట్లు. కాబట్టి ఈసారి సెకండ్ రౌండ్లో యాడ్ అవుతాయి. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకు 125+ అంటే 1,25,000 పైననే వస్తాయి సీట్లు. ఈసారి 1,25,000 ఉండొచ్చు, 1,35,000 ఉండొచ్చు, 1,40,000 వరకు కూడా పోయే ఛాన్స్ ఉంది. మనకు సీట్లు పెరిగిన తర్వాత ఆ నెంబర్ తెలుస్తుంది క్లియర్గా. నెక్స్ట్ న్యూ కోర్సెస్ అప్లై చేసుకుంటున్నారు. కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త కోర్సులు అంటే కొన్ని కాలేజీలలో కంప్యూటర్ సైన్సే ఉంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ కోర్సెస్ ఉంటాయి కదా, డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశాయి. అయితే లాస్ట్ ఇయర్ కొన్ని కాలేజీలకు పర్మిషన్ దొరకలేదు, ఈసారి అదే కాలేజీలకు పర్మిషన్ దొరికినాయి. ఓకే, కొన్ని కొత్త కోర్సులు వస్తున్నాయి. ఇంకొకటి కొన్ని ఎక్స్ట్రా సీట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎలా పెంచుకుంటున్నారు అంటే కంప్యూటర్ సైన్స్ ఒక 70 ఉన్నాయి అనుకోండి, 100 కావాలి అని అడిగారు, 80 ఉన్నాయి అనుకోండి, 110 కావాలి అని, ఇలా అంటే నెంబర్ పెంచుకుంటున్నారు అనమాట. కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉన్న కోర్సులకి ఎక్స్ట్రా సీట్స్ కూడా అప్లై చేసుకున్నారనమాట. ఏఐసిటిఈ పర్మిషన్ ఇచ్చింది, ఓకే చెప్పింది, మ్యాక్సిమం నో ఇష్యూ. ఇందులో ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఏమన్నా కాలేజ్ ఉండి నాకు ఎక్కువ సీట్లు కావాలి అని వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే అవుతుంది. దీంతోపాటు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. అయితే కాలేజ్ ఏమని డిమాండ్ చేస్తున్నాయంటే ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఎక్కువ సీట్లు ఫిల్ చేసుకుంటున్నారు, సో మాకు ఇవ్వండి పర్మిషన్. మళ్ళీ గవర్నమెంట్ మా బకాయిలు కూడా తీరుస్తలేదు, సో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మాకు సీట్లకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాయి. సో ఆల్మోస్ట్ 15,000 వరకు అయితే పర్మిషన్ వచ్చింది. సో ఇది గుడ్ న్యూస్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి. ఓకే, నా కొద్దిమంది అనుకుంటారు డైల్యూట్ అయిపోతుందేమో కదా సార్ అని. ఫస్ట్ అయితే బీటెక్ కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి స్కిల్స్ పెంచుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి డౌట్ లేదు, టాప్ కాలేజీలోనే సీట్ వస్తుంది. ఆ పాయింట్స్ కూడా చెప్తాను మీకు ఇక్కడ క్లియర్గా. ఇక్కడ సిఎస్సి అండ్ ఏఐకి పర్మిషన్ అడిగాయి, ఎక్కువ శాతం సిఎస్సి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పర్మిషన్ అడిగాయి. అయితే గవర్నమెంట్ ఏమంటుంది అంటే ఆల్రెడీ 70% కంప్యూటర్ సైన్స్ సీట్లే ఉంటాయి. ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకోండి బీటెక్లో, అందులో 70% సీట్లు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్కే ఉన్నాయన్నమాట, బ్రాంచెస్కే ఉన్నాయి. అప్పుడు కోర్ బ్రాంచెస్కి ఎక్కువ అవసరం అవుతుందేమో కదా అని గవర్నమెంట్ ఆలోచిస్తుందంట. కానీ కాలేజెస్ ఏం చెప్తాయంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రిఫరెన్స్ అంతా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, ఈసీ రిలేటెడే కదా, కోర్ బ్రాంచెస్ ఎవరు ఫిల్ కావట్లేదు, అవి ఆ బ్రాంచ్ పెట్టుకున్న సీట్లు ఫిల్ కావట్లేదు కదా అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. నాకు తెలిసి ఫ్యూచర్లో కోర్ బ్రాంచెస్కి ఫుల్ డిమాండ్ రాబోతుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో రావచ్చు, ఈ సీట్లన్నీ సెకండ్ రౌండ్లో రావచ్చు. మీకు డౌట్ వస్తుంది సెకండ్ రౌండ్లో ఎందుకు, ఫస్ట్ రౌండ్లోనే ఇవ్వచ్చు కదా అని. రేపటి నుండే స్లాట్ బుకింగ్ అవి స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా సీట్లు పెరుగుతాయి కదా, ఎక్స్ట్రా సీట్లు పెరిగినాక
మళ్ళీ అవి తనిఖీ చేయాలి, మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి. ఈ ఎక్స్ట్రా సీట్లకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మళ్ళీ మొత్తం కాలేజీని చెక్ చేయాలన్నమాట. అది రూల్. ఓకేనా? కాబట్టి లేట్ అవుతుంది, సెకండ్ రౌండ్కి రావచ్చు. ఇది 15,000 సీట్ల గురించి ఇన్ఫర్మేషన్. రెండోది ఏంటి అంటే బిలో 10,000 ర్యాంక్ మీకు ఉందంటే మంచి కాలేజీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జేఎన్టీయు, విఎన్ఆర్, సిబిఐటి, ఓయూ, వాసవి, గోకరాజు, రంగరాజు, ఇలా టాప్ కాలేజీలో మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ సిఎస్సి, ఈసీ బ్రాంచ్ల గురించి చెప్తున్నాను నేను. ఓకే, 10,000 బిలో ర్యాంక్ ఉంటే. ఓకే, 10,000 మంచి కాలేజీలో సీట్ రావాలంటే 10,000 బిలో ఉండాలి, బెటర్ అది. ఇన్ అదర్ కాలేజెస్, వేరే కాలేజీలో సార్ నా ర్యాంక్ 90,000 ఉంది, నాకు కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుందా రాదా అంటే నువ్వు అన్ని ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అన్ని కాలేజెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓకేనా? ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది. కొద్దిమంది ఎలా ఫిక్స్ అయ్యారంటే స్టూడెంట్స్ 80,000-90,000 ర్యాంక్ ఉంటే కంప్యూటర్ సైన్స్ సీట్ రాదు అనుకుంటున్నారు. అలా ఏముండదు, ఖచ్చితంగా కాలేజెస్ వస్తాయి, కానీ కొంచెం నార్మల్గా ఉంటాయి కాలేజెస్. నార్మల్ కాలేజ్, గుడ్ కాలేజ్ ఎలా డిసైడ్ చేస్తాము అని అంటే కాలేజ్ ఫెసిలిటీస్ని బట్టి, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ని బట్టి, అక్కడున్న ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ని బట్టి, ఓకే, అక్కడున్న ఏమంటారు ప్లేస్మెంట్స్ని బట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తామన్నమాట. సో ఇక్కడ కొంచెం టాప్ కాలేజీలు ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి, ల్యాబ్ అవన్నీ రెగ్యులర్గా జరుగుతాయి కొంత. ఓకేనా? ప్రతి ఏది మిస్ కాదనమాట, ఏ ల్యాబ్ మిస్ కాదు, ప్రతి ఎగ్జామ్ అవన్నీ కొంచెం బాగా జరుగుతాయి. ఓకేనా? సో అది అలా చెప్పొచ్చు. సో మీకు ర్యాంక్ ఎక్కువ ఏదో కాలేజ్ అయితే వస్తుంది. సరే సార్, అన్ఫార్చునేట్లీ నాకు 80,000, 90,000, 1,00,000 ర్యాంక్ ఉంది, నాకు కంప్యూటర్ సైన్స్, నాకు కావాల్సిన బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అనే కాదు, మీకు కావాల్సిన బ్రాంచ్ ఎక్కడొస్తే అక్కడ జాయిన్ అయ్యి మీరు స్కిల్స్ పెంచుకోవచ్చు. ఓకేనా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో మనం ఉన్నాం కాబట్టి ఈజీగా మీరు స్కిల్ పెంచుకొని మంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఏం డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ ఫుల్ మీ వీళ్ళు ఏమంటారు అంటే ఫుల్ డిమాండ్, మనకి డిమాండ్ దేనికి ఉందంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి ఎక్కువ ఉంది, తర్వాత ఈసీ బ్రాంచెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. కొద్దిమంది అయితే చాలా తెలివిగా సివిల్ కూడా తీసుకుంటున్నారు, ఎందుకంటే నేను కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తాము అని చెప్పేసి. వాటికి డిమాండ్ లేదని కాదు, టాప్ కాలేజీలో అయితే అన్ని బ్రాంచెస్కి డిమాండ్ ఉంటుంది. జనరల్గా అయితే టాప్ కాలేజీలో అన్ని బ్రాంచెస్కి డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ జేఎన్టీయు, సిబిఐటి, విఎన్ఆర్, ఓయూ, గోకరాజు, రంగరాజు, వాసవి, నారాయణమ్మ, ఇలా ఈ టాప్ 40 కాలేజెస్ ఇన్ తెలంగాణలో ఒక వీడియో చేశాను, ఒక్కసారి చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి. నేను కూడా నెక్స్ట్ వీడియో కంప్యూటర్ సైన్స్కి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఈసీకి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ వరకు ఒక వీడియో చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా వాచ్ చేయండి, అది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంతా మీరు రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తాను. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే బీటెక్ సీట్లు పెరుగుతున్నాయి, ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. టాప్ కాలేజీలో రావాలంటే మాత్రం బెటర్ ర్యాంక్ ఉండాలి, ఆ టాప్ కాలేజీలో కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఓకేనా? కాకపోతే కొద్ది మందికి 10,000 అబవ్ ఉన్న సీట్ వస్తే వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ ఉండాలి, ఆ రిజర్వేషన్ కేటగిరీని బట్టి. ఓకే, జనరల్గా 10K బిలో ఉంటే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఇక్కడ ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ రాని, 1000 రాని, 10,000 రాని, 1,00,000 రాని, మై డియర్ స్టూడెంట్ జాగ్రత్తగా వినండి. మీరు ఎలా పెడతారు వెబ్ ఆప్షన్స్ అంటే కొద్దిమంది కన్సల్టెన్సీని కండక్ట్ చేస్తే వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే లిస్ట్, నాకు ఒక స్టూడెంట్ పంపాడు, ఒక 50,000 ర్యాంక్ వచ్చిందంట. 50,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి లిస్ట్ పంపారు. వాళ్ళు ఎలా పంపారు అంటే టాప్ కాలేజెస్ ఇవ్వలేదు, ఎలాగో మీకు రాదు కదా అని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, కన్సల్టెన్సీ వాళ్ళే, మీకు ఇది రాదు. ఓకే, కాబట్టి మీకు ఇక్కడ 50 కాలేజ్ నుంచి మీరు పెట్టుకుంటే మీకు వస్తుందని చెప్తున్నారు అనమాట వాళ్ళు. అది కంప్లీట్గా రాంగ్, వాళ్ళది ఫాలో అవుతాయి. ఎందుకు అంటే సరే ఫస్ట్ కాలేజ్ రాకపోవచ్చేమో, 45 కాలేజ్ రావచ్చు కదా, వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళు 50 కాలేజ్ నుంచి నీకు లిస్ట్ వస్తుంది అని చెప్పేసి ఆ లిస్ట్ ఇస్తున్నారు. పాపం పేరెంట్కి స్టూడెంట్కి తెలియక 50 కాలేజ్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టారు అనుకోండి, 45 కాలేజ్ వచ్చే అవకాశం ఉన్న కోల్పోతారు కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఆలోచించండి జాగ్రత్తగా. అందుకే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా సరే, మనకేం లక్షల కాలేజీలు లేవు కదా మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఉన్న కాలేజీలలో డ్రీమ్ కాలేజ్ మీకు ర్యాంక్ ఎంత అన్నారని, సార్ నాకు జేఎన్టీయు కావాలి, నాకు సిబిఐటి కావాలి, నాకు విఎన్ఆర్ కావాలి అని పెట్టండి. కౌన్సిలింగ్ పైనుంచి చూస్తుంటుంది. ఓకే, మీరు అన్నట్లు ఆ కాలేజ్ రాకపోతే సెకండ్ ఇస్తుంది, సెకండ్ ట్రై చేస్తుంది, రాకపోతే థర్డ్ ట్రై చేస్తుంది, రాకపోతే ఫోర్త్ ట్రై చేస్తుంది. అలా డ్రీమ్ కాలేజీలనేమో పైన పెట్టండి. సరే అవి రాకపోతే నేను ఈ కాలేజ్ ఇచ్చిన అడ్జస్ట్ అవుతా అని కింద పెట్టండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఒకవేళ మీకు 10వ కాలేజో 11వ కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కిందివి చూడదు, ఇక కింది అసలు చూడదు. ఇక 11వ కాలేజ్ మీకు అలాట్ చేస్తుంది, నెక్స్ట్ వేరే ర్యాంక్ స్టూడెంట్కి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, అలా అనమాట. ఓకే, కాబట్టి మంచి కాలేజ్ వచ్చే అవకాశం కోల్పోవద్దు అంటే
మీ మంచి కాలేజీలు, మీ దృష్టిలో డ్రీమ్ కాలేజీలు ఫస్ట్ పెట్టండి, అడ్జస్ట్ అవుతామని కింద పెట్టండి. మీకు ఒకవేళ 100 పెట్టారనుకోండి, 100 కాలేజీలు పెట్టారనుకోండి, మీకు 100దే వచ్చేది ఉందనుకోండి, అది 99 క్రాస్ చెక్ చేస్తుంది, ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది, ఇచ్చి అది కుదరకుంటేనే 100ది ఇస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా 90 నుంచి పెట్టారనుకోండి, మంచి కాలేజీలకు ట్రై చేయదు అది, ఎందుకంటే మీరు పెట్టలేదు కదా వెబ్ ఆప్షన్స్. సో మంచి కాలేజీలు మీరు పెడితే అది ట్రై చేస్తుంది కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మీరు పెట్టినప్పుడు అసలు ఇవ్వదు కదా, అందుకని పెట్టండి, నష్టం ఏం జరగదు. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను దీనిపైన. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ 12,000 ర్యాంక్ వచ్చింది ఆ స్టూడెంట్కి. అయితే ఓవర్ ఎస్టిమేట్ చేసి ఇదే కన్సల్టెన్సీ వాళ్ళని కండక్ట్ చేసి వాళ్ళు ఏమన్నారంటే మీకు టాప్ 15 కాలేజెస్ వస్తుంది అని చెప్పారంట. ఓన్లీ 15 కాలేజెసే పెట్టింది ఆ స్టూడెంట్. పెట్టేసరికి ఫస్ట్ రౌండ్లో సీటే రాలేదు. ఎందుకంటే ఆ టైంలో జోసాకి వెళ్ళకుండా అందరు ఇక్కడ సైడ్ వచ్చారు, కాంపిటీషన్ ఉంది. 12,000 ర్యాంక్ వచ్చి 15, 18 ఆప్షన్స్ పెడితే రాలేదు. ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లో నార్మల్ కాలేజ్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ రౌండ్లో 15 కాలేజీలు రాకపోతే 20వ కాలేజో 25వ కాలేజో వచ్చేది, యాక్చువల్గా అవకాశం ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ రౌండ్లోనే 20వ కాలేజ్ వస్తుండే ఒకవేళ వెబ్ ఆప్షన్స్ 20-25 పెట్టింటే. కానీ 15 పెట్టేసరికి కౌన్సిలింగ్ 15 కాలేజీల వరకు చూసి సీట్ రాకపోతే ఇవ్వలేదు ఇక. ఓకేనా, కానీ సెకండ్ రౌండ్లో చూస్తే ఈ టాప్ 20, టాప్ 25 సీట్స్ అన్నీ అయిపోయాయి. అప్పుడు ఈ సెకండ్ రౌండ్లో ఈ 12,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి నార్మల్ కాలేజ్ వచ్చింది. ఎందుకంటే 12,000 ర్యాంక్ కోడ్ పెట్టినంత మాత్రాన 13,000 ర్యాంక్ కోడ్ పెడతారు కదా, 20, 25, 30 కాలేజెస్. వీళ్ళకి రావాల్సిన సీటు 13,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చేసింది. అలా ఉంటుంది కౌన్సిలింగ్లో. సో తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే నష్టపోతారు. లాస్ట్ ఇయర్ ఒక కన్సల్టెన్సీ నమ్ముకొని అలానే అయ్యారు. మెంటర్షిప్ అయితే నా దృష్టిలో మీకు కరెక్ట్గా అవేర్నెస్ ఉండి మంచిగా అర్థం చేసుకొని ఇన్వాల్వ్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ డ్రీమ్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్ పెడితే ఎవరికి మెంటర్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ రౌండ్లో నార్మల్ కాలేజ్ వచ్చింది, మస్తు బాధపడ్డారు వాళ్ళు. ఓకేనా, ఒక రకంగా లిటరల్గా ఏడ్చారు. ఓకేనా, అలా చూసుకోండి జాగ్రత్తగా, ఫస్ట్ రౌండ్లోనే మీరు సీట్ తెచ్చుకోవాలి. నెక్స్ట్, ఓకే, మోర్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. కరెక్ట్ అనమాట. తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే అది రాంగ్ మెథడ్, నష్టపోతారు మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మీకు 58th కాలేజ్ వస్తే ఇప్పుడు 100 కాలేజీలు పెట్టండి. లాస్ట్ ఇయర్ బేస్డ్గా 25th కాలేజ్ వస్తుందని అర్థమైతే ఈసారి ఒక 70-80 పెట్టండి, 100 పెట్టండి, మొత్తం పెట్టినా నో ప్రాబ్లం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, సో నష్టం అయితే జరగదు. మీకు కావాల్సినవి పైన పెట్టండి అంతే. ఓకేనా, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ వస్తాయి. స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, హెల్ప్ లైన్ సెంటర్, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.